హాయ్ అండి. ఈరోజు వీడియోలో రేంగా అయితే వడియాలు అయితే పెట్టబోతున్నానండి. ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే రేంగాయలు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని ఒక క్లాత్ మీద అయితే ఒక 3 hours అయితే ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా పురుగులు లేకుండా అయితే ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి. నేనైతే 2 kilos అయితే తీసుకున్నాను రేంగాయలు. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఏం చేస్తున్నాను. 2 kilos కి అయితే ఒక 10 అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక 2 tablespoon జీలకర్ర, అలాగే 200 grams అయితే బెల్లం తీసుకున్నాను. ముందుగా అయితే గ్రైండర్ లో వేసుకున్నానండి. కానీ గ్రైండర్ లో అయితే నలగలేదండి. నేను ఫస్ట్ టైం చేశాను యూట్యూబ్ లో చూసి ఇప్పుడైతే తర్వాత మిక్సీలో వేసాను. మిక్సీలో వేస్తే మిక్సీ అయితే నాది ఇరిగిపోయిందండి. అసలు అంటే నేను యూట్యూబ్ లో ఫస్ట్ టైం కదా చేయడం, అందుకనే కొంతమంది అయితే గ్రైండర్లో వేసారు, కొంతమంది అయితే మిక్సీలో వేసారండి. కొంతమంది అయితే రోట్లో వేసి అయితే దంచారు. నా దగ్గర అయితే రోల్ లేవని చెప్పి నేను మిక్సీలోనే గ్రైండర్లోనే అయితే వేసాను. రెండిట్లోనే అవ్వలేదండి. తర్వాత చిన్న రోల్ ఉంటే అందులోన మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో అయితే దంచుకున్నానండి. తర్వాత మొత్తం కొద్దిగా కలిసినట్టు బెల్లం అయితే కలలేదు. మళ్ళీ గ్రైండర్లో ఆ మధ్యలో ఉంటుంది కదా రాయి తీసి అయితే అందులో వేసుకుని అయితే నేను కొద్దిగా కలుపుకున్నానండి. ఇప్పుడైతే తీసి అయితే వీటిని వడియాలు అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే యూట్యూబ్ లోనే చూసి చేసాను. ఇవైతే నాకు 4 days అయితే పట్టిందండి టైము. ఇవైతే మొత్తం ఎండతోడికి యూట్యూబ్ లోనైతే ఒక 1 day 2 day లోనైతే ఎండిపోతాయని చెప్పారు. అలాగేం లేదండి, 2 days అయితే పట్టింది. 4 days అయితే పట్టిందండి. మీలో చాలా మంది ఈ వడియాలు అయితే గ్రైండర్ లో మిక్సీలో అయితే వేయొద్దు, పోతాయి. నేనైతే వేయడం వల్ల అయితే పోయింది. ఫస్ట్ టైం చేశాను కదా, అందుకని. వడియాలు అయితే చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం చేసిన సరే చాలా టేస్ట్ గా అయితే వచ్చాయి. హెల్త్ కూడా చాలా మంది ఇది అయితే మంచిదని చెప్పారండి. చూసారు కదా ఎంత టేస్ట్ గా ఉన్నాయో. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో అయితే ఇది. బాయ్ బాయ్.